श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरिराध सुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम्। శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం 3. శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కురువపుర సందర్శనం. శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ. శ్రీపాద శ్రీవల్లభుల దయవలన నేను విచిత్రపురం నుండి బయలుదేరితిని. నా మనస్సు చిదంబరమునందరి పరమేశ్వరుని దర్శించుటకు ఉవ్విళ్ళూరుచుండెను. 3 రోజుల ప్రయాణము ఆనందకరముగా జరిగెను. నాకు అయాచితముగా భోజనము లభించుచుండెను. 4వ దినమున ఒక గ్రామమునందు ఒక బ్రాహ్మణ గృహ ద్వారమున నిలబడి భిక్ష యాచించి తిని. లోపలి నుండి మహారౌద్రాకారముతో గృహ యజమాని భార్య వచ్చి అన్నము లేదు సున్నము లేదు అని కసురుకొనెను. నేను గృహము బయటనే కొంతసేపు వేచియుంటిని. గృహ యజమాని బయటకు వచ్చి, అయ్యా, అతిథి అభ్యాగతి సేవలకు నేను నోచుకొనలేదు. నా భార్య పరమ గయ్యాళి. ఆమెకు కోపము వచ్చిన ఎడల నా నెత్తి మీద కుండలను పగులగొట్టును. ఈ విషయమున మాత్రము మా గురుదేవుల ధర్మపత్నియు ఈమెయు సమానము. అయితే నా భార్య మాత్రము తను పగలగొట్టిన కుండల యొక్క మూల్యమును తెమ్మని నన్ను బాధించును. మా గురుదేవుల ధర్మపత్ని మాత్రము భాండ మూల్యమును తెమ్మని బాధింపదు. ఇప్పుడే నా నెత్తి మీద కుండలు పగులగొట్టబడినవి. మా ఇంట అన్నోదకములకు లోటు లేదు. నేను భాండ్య మూల్యమును మాత్రము విధిగా సత్వరమే చెల్లింపవలెను. అది నాకు సంకటముగా ఉన్నది. ఈ రోజున సంభావన దొరకు అవకాశమున్న ఎడల ఇబ్బంది ఉండదు. లేని ఎడల ఎవరి దగ్గరో అప్పో సప్పో చేయవలెను. తిరిగి సంభావనలు దొరికినప్పుడు ఆ అప్పు తీర్చవలెను. నేను సంభావనలో దొరికిన ద్రవ్యములో కొంత భాగమును అప్పులు తీర్చుటకు వినియోగించి మిగిలిన భాగమును ఆమెకు ఇచ్చుచుందును. ఈ పద్ధతి కొంతకాలము వరకు సాగెను. ఈ మధ్య సంభావనలలో దొరకు యావత్తు ద్రవ్యమును ఆమెయే తీసుకొనుచుండెను. అందువలన అప్పు తీర్చుటకు దారి కనబడుటలేదు. నా పరిస్థితి తెలిసిన వారు ఎవరునూ కూడా అప్పు ఇచ్చుటకు ముందుకు వచ్చుటలేదు. లోకులు, నీకు అప్పు ఇచ్చిన ఎడల ఏ విధముగా తీర్చెదవు? మున్ముందు సంభావనలు వచ్చినప్పుడు తీర్చదమనుకొందువా? ఆ దారియును ఇప్పుడు మూసుకొని పోయెను అని అనుచుండిరి. స్థితిపరుడనైన నాకు ఎవ్వరునూ కూడా దానము కూడా చేయుటలేదు. పైగా ఎగతాళి చేయుచుండిరి. ఇప్పుడు నేను బాండ మూల్యమును చెల్లింపవలను. నా భార్య నిండు కసురుకొనిన పిదప నన్ను లోనికి పిలిచి, వీధిలో ఒక తీర్థయాత్రికుడు ఉన్నాడు. నీవు అతనితో పోయి ఎచ్చటైనా ఎవరైనా దానమిచ్చిన ఎడలా తీసుకురావలసినది. అప్పుడు మాత్రమే ఇంటిలో నీకు అన్నము లభించును అని అన్నది. అంతటా భార్యా విధేయుడనై నేను నీతో బయలుదేరి వచ్చెదను.
ఈ గ్రామములోని బ్రాహ్మణ్యము యొక్క గృహములన్నీయును నాకు బాగుగా తెలియను. మనకు భోజనముతో పాటు దక్షిణ రూపమున ధనము కూడా లభింపవచ్చును అని ఆ బ్రాహ్మణుడు పలికెను. నేను నివ్వెరపోతిని. శ్రీపాద శ్రీవల్లభ, ఏమీ ఈ విషమ పరీక్ష అనుకొని ఆ బ్రాహ్మణునితో కలిసి ఆ అగ్రహారములోని ప్రతి గృహస్థు ఇంటికి పోయితిని. ధన సహాయము మాట అటుంచి ఒక్కరును పట్టెడు అన్నమును పెట్టువారు లేకరువాయిరి. నాతో వచ్చిన బ్రాహ్మణుడు ఇట్లు పలికెను. అయ్యా, ఇప్పటి వరకు నేను మాత్రమే దురదృష్టవంతుడను. నాతో కలియుట వలన నీ అదృష్టము కూడా హరించి నీవు కూడా దురదృష్టవంతుడు అయితివి. అప్పుడు నేను ఇట్లంటిని, అయ్యా, సమస్త జీవులకును ఆహారమును సమకూర్చువాడు సర్వసమర్థుడైన శ్రీ దత్తప్రభువే. వారు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో కురువపురమున ఉన్నారు. నేను వారి దర్శనార్థమే పోవుచుంటిని. వారి నామస్మరణ చేసుకొనుచు ఆ కనిపించుచున్న రావి చెట్టు మొదటలో కూర్చునేదము. ఆ పైన శ్రీ దత్తప్రభువుని అనుగ్రహము అని పలికితిని. దానికి ఆ బ్రాహ్మణుడు వెల్లయనను. కడుపులో ఆకలి దహించుచున్నది. నీరసముతో కూడిన స్వరముతో శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణము చేయుచుంటిమి. నామస్మరణ కొనసాగుచుండగా విచిత్రపుర రాజభటులు మా వద్దకు వచ్చి, అయ్యా, యువరాజుల వారికి మాట వచ్చినది, మూగతనము పోయినది, సత్వరమే మిమ్మలను తీసుకుని రమ్మని రాజాజ్ఞ అయినది. అందుచేత మీరు వెంటనే మాతో రావలసినదని విన్నవించిరి. మా దురవస్థను రాజభటులకు చెప్పక నేనిట్లంటిని. నేను ఒంటరిగా రాజాలను, నాతో పాటు ఈ బ్రాహ్మణుని కూడా తీసుకుని వెళ్ళవలనని చెప్పితిని. దానికి రాజభటులు వల్లయనిరి. మమ్ములను గుర్రములపై కూర్చుండబెట్టుకుని సగౌరవముగా తీసుకొని పోవుటను అగ్రహారీకులందరూ కూడా గమనించి ముక్కు మీద వ్రేలు వేసుకొనిరి. మహారాజు ఇట్లు పలికెను, అయ్యా మహాత్మా, మీరు మహాపండితులని తెలిసి కూడా మిమ్ములను సత్కరించకుండా వట్టి చేతులతో పంపించితిమి. మీరు వెళ్ళిన తదుపరి యువరాజు స్పృహ తప్పి పడిపోయెను. అనేక ఉపచారములను చేసితిమి. చాలాసేపటికి కరుణ తెరచి శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ దత్తదేవ దిగంబర అని పలుకసాగెను. యువరాజునకు ఆజానుబాహుడు అత్యంత సుందరాకారుడైన 16 సంవత్సరముల యతి దర్శనమిచ్చి నోటిలో విభూతిని వేసనని యువరాజుల వారు చెప్పిరి. ఆ యతి ఎవరు, ఎచ్చటనుందురు? శ్రీ దత్తప్రభువులకును ఆ యోగికిని గల సంబంధమేమి? దయ ఉంచి తెలుపవలసినదని కోరెను. శ్రీపాదుకా మహిమను నేనేమి వర్ణించగలను? వారు సాక్షాత్తు దత్తప్రభువుల అవతారము. శ్రీకృష్ణావతారము వలె అత్యంత విశిష్ట అవతార స్వరూపము వారిది. వారిని గూర్చి నేను విన్నది కూడా స్వల్పము మాత్రమే. వారిని దర్శించుకుని నిమిత్తమే నేను కురువపురమునకు పోవుచుంటిని. మధ్యలో గల పుణ్యస్థలములను పుణ్యపురుషులను దర్శించుకునుచుంటిని అని సవినయముగా పలికితిని. విచిత్రపురమునందలి పండితులు కూడా ఈ విచిత్ర సంఘటనకు ఆశ్చర్యపోయిరి. తమ మండల దీక్ష ఫలితముగా రాజునకు సద్బుద్ధి ఏర్పడి తమకు విమోచనము కలుగటయేగాక యువరాజునకు మూగతనము పోయినందులకు వారు వేణోళ్ల శ్రీవల్లభస్వామి వారిని కీర్తించిరి. రాజు నన్ను స్వర్ణదానముతో సత్కరించెను. రాజగురువు ఇట్లనెను, అయ్యా, ఇన్ని రోజులకు మాకు జ్ఞానోదయమైనది. శైవులు విష్ణుదూషణ చేయుట వలనను వైష్ణవులు శివదూషణ చేయుట వలనను పాపము మూటగొట్టుకునట తప్ప మరేమీ ప్రయోజనం లేదని గ్రహించితిమి. మా దైవదూషణలకు ప్రతిఫలముగా కష్టములను అనుభవించితిమి. తెలిసో తెలియకో మా మాధవ నంబూద్రి పుణ్యమా అని దత్తప్రభుని మండల దీక్షలో నుంటిమి. మీకు మేమంతయును రుణపడి ఉన్నాము అని పలికెను. మేము వారి నుండి సెలవు పుచ్చుకొని వచ్చినప్పుడు మాధవ నంబూద్రి కూడా మాతో పాటు వచ్చేదనని పట్టుబట్టెను. మేము సరేనంటిమి. మేము ముగ్గురము అగ్రహారము చేరితిమి. మాకు రాజు దానముగా ఇచ్చిన స్వర్ణమును అగ్రహార బ్రాహ్మణునకు ఇచ్చితిని. అతని గయ్యాలి భార్య స్వర్ణమును గ్రహించిన తదుపరి మాకు భోజనము పెట్టెను. తదుపరి ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభుల భక్తురాలిగా మారెను. మునుపటి గయ్యాలితనము పోయి ఆమె సాధువర్తనురాలయ్యెను. నేను మాధవ నంబూద్రి కలిసి చిదంబరం వైపునకు ప్రయాణము సాగించితిమి. ధర్మశాస్త్ర అయ్యప్ప దేవుని పూజార్థము గోదావరి మండలాంతర్గతమగు ర్యాలీ గ్రామ నివాసులైన పరబ్రహ్మ శాస్త్రిని అగస్త్య మహర్షి తీసుకొని వెళ్ళెను. కాలక్రమమున గర్తపురి, గుంటూరు మండలాంతర్గతమైన నంబూరు గ్రామమునందలి వేద పండితులను మలయాళ దేశము నేలు రాజవంశముల వారు ఆహ్వానించగా చాలామంది బ్రాహ్మణులు నంబూరి విడిచి మలయాళ దేశము చేరి వేద విద్యను ప్రకాశింపజేసిరి. వారినే నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించుట కద్దు.
ఆదిశంకరుల వారి పూర్వీకులు కూడా నంబూరు అగ్రహారీకులే. నంబూద్రి బ్రాహ్మణులు ఆచార వ్యవహారములలోనూ నియమనిష్టలలోనూ మంత్ర తంత్ర యంత్ర విద్యలలోనూ చాలా ప్రసిద్ధులు. అయితే మాధవ నంబూద్రి మాత్రము నిరక్షర కుక్షి, బ్రాహ్మణ గృహముల వంట చేసుకొని జీవించుచుండెను. పసితనముననే తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. అయిన వారు ఆదరింపరైరి. దత్తప్రభువునందు అతడు అచంచల భక్తి కలవాడు. శ్రీపాద శ్రీవల్లభుల అవతారమును గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించదనాయని తహతహలాడుచున్నాడు. మేము చిదంబరం దాపులలో సిద్ధ మహాత్ములు ఒకరున్నారని విని కొండ కోనలలో ఏకాంతముగా ఉన్న వృద్ధ తపస్వి అయిన శ్రీ పళనిస్వామి వారిని దర్శించితిమి. మేము గుహద్వారమునకు వచ్చినప్పటికీ శ్రీ పళనిస్వామి వారు మమ్ములను చూచి, మాధవ శంకరులు ఇద్దరూ కలిసి వచ్చుచున్నారే, ఏమి భాగ్యము అని పలికెను. మేము మా పరిచయమును తెలుపుకుండగానే మమ్ము పేరుతో పిలువగల వీరు సిద్ధపురుషులని గ్రహించితిమి. కరుణాంతరంగులైన శ్రీ స్వామి, నాయన శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారము నేను దేహమును త్యజించి వేరొక యవ్వనవంతమైన దేహములోనికి ప్రవేశించు సమయము ఆసన్నమైనది. ప్రస్తుత ఈ శరీరము యొక్క వయస్సు 300 సంవత్సరములు. శిథిలమైన ఈ దేహమును త్యజించి నూతన శరీరములో మరొక 300 సంవత్సరములు ఉండవలనని శ్రీపాదుల వారి ఆజ్ఞ. జీవన్ముక్తులైన వారు జనన మరణ రూప సృష్టి క్రమమును దాటిన వారు కూడా శ్రీపాదుల వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించినా వచ్చి తీరవలసినదే. సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. వారి అవతరణము ఉన్నతములైన సూక్ష్మలోకములలో ఎల్లప్పుడూ జరుగుచునేయుండును. నరరూపధారి అయి వచ్చుట సకృత్తు. వారిది యోగ సంపూర్ణ అవతారము. వారి అంశావతారములు ఎల్లప్పుడూ ఈ భూమి మీద భక్త రక్షణార్థము అవతరించుచునేయుండును. నాయన శంకర, నీవు విచిత్రపురమున కాళాద మహర్షి గురించి వారి కన సిద్ధాంతమును గురించి వచించితివే, కాస్త వివరింపుము అని పలికిరి. కాళాద మహర్షి కణ సిద్ధాంతము. స్వామి, నన్ను క్షమింపుడు. కాళాద మహర్షి గురించి కానీ వారి కణ సిద్ధాంతము గురించి కానీ నాకు తెలిసినది బహుస్వల్పము. నేను వచించినది కూడా అప్రయత్నముగా నా నోట పలికించబడినదని స్వామి వారికి తెలియని విషయము కాదు అని అంటేది. కరుణాస్వరూపులైన శ్రీ పళనిస్వామి వారు ఇట్లు వచించిరి. సమస్త సృష్టియును కూడా పరమములైన అణువులచే నిర్మింపబడినది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణముల ఉనికి వలన విద్యుల్లతలు ఉద్భవించును. సూర్యుని చుట్టూ గ్రహములు వివిధ కక్షలలో పరిభ్రమించు రీతిన స్థూలమైన ఈ సూక్ష్మ కణములు కూడా తమ కేంద్ర బిందువును అనుసరించి మహావేగములతో తమ కక్షలలో పరిభ్రమించుచుండును. ఇటువంటి సూక్ష్మ కణముల కంటే కూడా సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భాగోద్వేగముల స్పందనలు ఉండును. స్పందనశీలమైన ఈ జగత్తులో ఏదీ స్థిరముగా ఉండజాలదు. చంచలత్వమే దీని స్వభావము. క్షణక్షణము మార్పులు చెందుటయే దీని స్వభావము. ఈ స్పందనల కంటేను కూడా సూక్ష్మ స్థితిలో దత్తప్రభువుల వారి చైతన్యముండును. వారి అనుగ్రహము పొందుట ఎంత సులభ సాధ్యమో అంత కష్టసాధ్యము కూడా. ప్రతి కణమును అనంత భాగములుగా విభజిస్తూ పోయిన ఎడల ఒక్కొక్క కణభాగము శూన్య సమానమగుచుండును. అనంతములైన ఈ మహాశూన్యముల సంయోగ ఫలితమే ఈ చరాచర సృష్టి. పదార్థము సృష్టి అయినట్లే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యతిరేక పదార్థము కూడా ఉండును. ఇవి రెండును కలిసినప్పుడు వ్యతిరేక పదార్థము నశించును. పదార్థము తన గుణగణములను మార్పు చేసుకొనును. అర్చావతారములలో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ విగ్రహమూర్తులు చైతన్యవంతముగానే ఉండి భక్తుల మనోభీష్టములను తీర్చుటకు సమర్థవంతమగును. సర్వమంత్రములను కుండలిని అందే కలుగును. దాని అందే గాయత్రి కూడా కలిగినది. గాయత్రి మంత్రమునందు 3 పాదములు కలవని అందరూ భావింతురు. అయితే గాయత్రి మంత్రమునందలి 4వ పాదము పరోరజసి సావదోం అని ఉన్నది. చతుష్పాద గాయత్రి నిర్గుణ బ్రహ్మమును సూచించున్నది అయి ఉన్నది. కుండలిని శక్తి 24 తత్వములలో ఈ జగత్తులు సృష్టి చేయును. గాయత్రి అందు కూడా 24 అక్షరములు కలవు. 24 అను సంఖ్యకు గోకులము అని కూడా పేరు కలదు. గో అనగా 2, కులము అనగా 4. బ్రహ్మస్వరూపము మార్పులకు అతీతము కనుక 9 సంఖ్యచే సూచితము. 8 అనున్నది మహామాయాస్వరూపము. శ్రీపాద శ్రీవల్లభులు తనకు ఇష్టమైన వారి నుండి దో చౌపాతి దేవ్ లక్ష్మి అని అనుచుండెడివారు. జీవులందరికీ పతిస్వరూపము ఆ పరబ్రహ్మమే కనుక పతిదేవ్ అనున్నది 9 సంఖ్యను, లక్ష్మి అనున్నది 8 సంఖ్యను, దో అనున్నది 2 సంఖ్యను, చౌ అనున్నది 4 సంఖ్యను సూచించినవి అయి ఉన్నవి. దో చపాతి దేవ్ లక్ష్మి అనుటకు మారుగా అపభ్రంశముగా విచిత్రముగా దో చౌపాతి దేవ్ లక్ష్మి అని పిలుచుచు 2, 4, 9, 8 సంఖ్యను జీవులకు
గుర్తు చేయుచుండిరి. గోకులమునందలి పరబ్రహ్మము పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉన్నవి. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులని తెలియుము. గాయత్రీ మంత్ర స్వరూపము వారి నిర్గుణ పాదుకలని గుర్తించదము. నాయన శంకర, స్థూల మానవ శరీరమునందు 12 రకముల భేదములు కలవు. అందరికిని అనుభవైక వేద్యముగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావమునకు లోనగునది. ఒకదానికంటేను మరి ఒకటి సూక్ష్మ స్పందనలతో కూడిన శరీరములు క్రియాయోగ సాధన వలన చేకూరును. ఈ 12 భేదములతో కూడిన శరీరములు 12 ఆదిత్యుల ప్రభావమునకు లోనగుచుండును. అయితే శ్రీవల్లభులు 12 ఆదిత్యుల కంటేనూ కూడా అతీతమైన వారు కనుక వారి యొక్క దివ్య స్థూల శరీరము చిత్ర విచిత్రములైన దివ్య స్పందనలను కలిగి ఉండును. మానవ శరీరముతో శ్రీ పీఠికాపురమున అవతరించుటకు ముందే అనగా 108 సంవత్సరములకు ముందే శ్రీవల్లభులు ఈ ప్రదేశమునకు విచ్చేసిరి, నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు కుర్వపురమున ఏ రూపముతో ఉన్నారో అదే రూపముతో వారు ఇచ్చుటకు విచ్చేసిరి. వారి దివ్యలీలలకు అంతమెక్కడిది. శ్రీవల్లభులు ఇచ్చుటకు విచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయములందలి మహాయోగులు బద్రీ మహాక్షేత్రములో శ్రీ బద్రీనారాయణుని బ్రహ్మకమలములతో పూజించిరి. ఆ బ్రహ్మకమలములన్నీ కూడా ఇచ్చట శ్రీచరణముల కడ పడుచుండుట గమనించి తిని వారు దేశకాలములకు అతీతులు అని వచించెను. నేను శ్రీ పళనిస్వామి వారి దివ్యవచనములతో అనిర్వచనీయమైన అనుభూతిని పొంది తిని, స్వామి, బ్రహ్మకమలములనగానేమి, అవి ఎచ్చట లభించును? వానిచే పూజించిన శ్రీ దత్తప్రభువు సంప్రీతులగుదురని మీ వచనముల వలన తెలియచున్నది. దయచేసి నా సందేహమును తీర్చగోరెదను అని కోరితిని. బ్రహ్మకమలముల స్వరూపము. దానికి శ్రీ పళనిస్వామి కరుణాపూరిత దృష్టిని ప్రసరించుచు ఇట్లు తెలియజేసిరి. శ్రీ మహావిష్ణువు సదాశివుని బ్రహ్మకమలములతో పూజించెను. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలముగా చెప్పబడినది కూడా ఈ బ్రహ్మకమలమే. కమలములతో శ్రీ దత్తుని అర్చించిన ఐహిక ముష్మిక ఐశ్వర్యము సిద్ధించును. దివ్యలోకములందలి బ్రహ్మకమలములకు ప్రతిగా ఈ భూమండలమునందలి హిమాలయములందు ఈ బ్రహ్మకమలములు కాననగును. సుమారు 12,000 అడుగుల ఎత్తులో హిమాలయములందు సంవత్సరమునకు ఒకే ఒకసారి మాత్రమే ఇది పుష్పించును. నాయన, అర్ధరాత్రి సమయమునందు మాత్రమే ఇది వికసించుట మరి ఒక విచిత్రము. ఇది వికాసము చెందినప్పుడు అద్భుతమైన పరిమళము ఆ ప్రాంతమంతయును కూడా నిండిపోవును. హిమాలయములందలి సాధకులైన మహాత్ములందరూ ఈ అద్భుత దర్శనమునకు రోజుల తరబడి నెలల తరబడి నిరీక్షింతురు. శరత్కాలము నుండి వసంతకాలము వరకు ఇది హిమములో కూరుకుపోయి ఉండును. చైత్రమాస ప్రారంభములో ఇది హిమము నుండి బయటపడును. గ్రీష్మకాలమంతయు కూడా వికాస ప్రక్రియ జరుగుచుండును. అమర్నాథ్ నందలి అమరేశ్వర హిమలింగ దర్శనమగు శ్రావణ శుద్ధ పూర్ణిమ ప్రాంతమునందు అర్ధరాత్రి సమయమందు ఇది పూర్ణ వికాసము చెందును. నాయన శంకర, సాధకులు మహాతపస్సులు సిద్ధపురుషుల కోసము మాత్రమే, కేవలము హిమాలయములందు మాత్రమే ఈ అద్భుత లీల ఎప్పటికినీ జరుగుచుండును. బ్రహ్మకమలము యొక్క దర్శనము వలన సమస్త పాపములు నశించును, యోగ విఘ్నములు అంతరించును. ఇది సత్య ఫలితమునిచ్చు అద్భుత లీల. కావున యోగులు తపస్సులు వారి వారి మార్గములలో ఎంతో ఉన్నతిని పొందెదరు. ఇది వికసించిన తదుపరి విధిరీత్యా ఎవరికి దర్శన భాగ్యమున్నదో వారికి ఆ దర్శన భాగ్యము కలిగిన తదుపరి బ్రహ్మకమలము అంతర్ధానమగును. నాయన శంకర, నేను 10 దిన దీక్షతో తపస్సమాధిలో ఉండదలచితిని. ఆర్తులైన మానవులు ఎవరైనా వచ్చిన ఎడల తపస్సమాధికి భంగము కలుగకుండా నీవును మాధవుడును దర్శనము చేయించవలసినది. పాము కాటుచే చనిపోయిన వారు ఎవరైనా వచ్చిన ఎడల స్వామి యోగ సమాధిలో ఉండెననియు, అందుచేత శాస్త్ర ప్రకారము చనిపోయిన వారి శరీరమును నదీ ప్రవాహములో విడిచివేయుట గాని లేదా పూడ్చిపెట్టుట గాని చేయవలసినదని నా ఆజ్ఞగా వారికి తెలుపుడు అని వచించెను. శ్రీ పళనిస్వామి తన ఆసనము నుండే కూర్చుని తపస్సమాధిలోనికి పోయెను. నేనును మాధవుడును ఆర్తులైన భక్తులు వచ్చినప్పుడు ప్రశాంతముగా దర్శనము చేయించుచుంటిమి. వచ్చిన భక్తులలో కొందరు మాకు భోజన సంభారములను సమకూర్చిరి. మాధవుడు వంట చేయు ప్రయత్నములో దాపులనున్న కొబ్బరి చెట్టు నుండి మట్ట రాలిపడుటచే అచ్చటకు పోయి ఆ కొబ్బరి మట్టను తెచ్చి వంట ప్రారంభించదనని పలికెను. నేను వెళ్ళయంటిని. మాధవునితో మరియొకడు బయలుదేరెను. విధి వైపరీత్యము. మాధవుడు కొబ్బరి మట్టను ఎత్తబోవనంతలో కొబ్బరి మట్ట చాటున ఉన్న త్రాచుపాము మాధవుని కరచెను.
ముగ్గురు మనుష్యులు పోయి మాధవుని గుహ దరిదాపులకు తీసుకుని వచ్చిరి. శ్రీ స్వామిది అనుల్లంఘనీయమైన శాసనమొకటచే మాధవుని నేను పాతిపెట్టి తిని. ఖనన సందర్భములో మాకు అచ్చటనున్న భక్తజనులు సహకరించిరి. నేను వెక్కి వెక్కి ఏడ్చి తిని. మాధవుని నిష్కల్మష హృదయము, వాని నిర్మల భక్తి, శ్రీపాద శ్రీ వల్లభులయందు వానికి గల అచంచల విశ్వాసము గుర్తుకు వచ్చి నా మనస్సంతయును కూడా కక్కావికలమయ్యను. విధి అనుల్లంఘనీయమని సరిపెట్టుకుంటుంది. ఈ దుస్సంఘటన తరువాత మరి ఒక దుస్సంఘటనను చూచితిని. ఏడ్పులు పెడబొబ్బులు పెడుతూ 18 సంవత్సరముల ప్రాయము గల ఒక యువకుని శరీరమును వారి సంబంధీకులు తీసుకుని వచ్చిరి. అతడు కూడా పాము కాటు చేతనే మరణించెను. శ్రీ స్వామివారి యోగ సమాధిలో నున్నారనియు వారి ఆజ్ఞ ప్రకారము ఖననము చేయవలసినదనియు తెలిపితిని. అచ్చటనున్న భక్తజనులు ఇతని సహచరుడు కూడా ఈ విధముగానే మరణించరనియు శ్రీ స్వామివారి ఆజ్ఞ ప్రకారము వాని ఖననము కూడా జరిగిననియు తెలిపిరి. వారు విషన్న వదనులై గత్యంతరము లేక దుర్విధిని పరిపరి విధములుగా నిందించుకొనుచు ఆ నవయువకుని ఖననము చేసిరి. ప్రతిరోజు 3-4 స్వామివారి దర్శనమునకు వచ్చడివారు. వారు ప్రశాంతముగా సమాధి స్థితిలోనున్న స్వామివారి దర్శనము చేసుకుని వెళ్ళిపోయేడివారు. ఈ విధముగా 10 రోజులు గడిచిపోయెను. 11వ రోజున శ్రీ పళని స్వామివారిలో చైతన్యము రాసాగెను. బ్రాహ్మీ ముహూర్త సమయమున ఆ స్వామి చైతన్యస్థులై మాధవా అని పిలిచెను. నేను వెక్కి వెక్కి ఏడ్చుచు జరిగినదంతయు కూడా వివరించి తిని. అప్పుడు స్వామివారు నన్ను ఓదార్చి యోగ దృష్టిని నా వైపు ప్రసరింపచేసెను. ఆ యోగ దృష్టికి నా వెనుబాములో ఏదో సంచలనము కలిగి భరించరాని బాధ కలుగసాగెను. శ్రీ స్వామివారు తిరిగి ప్రసన్న దృష్టితో నా వైపు చూసిరి. నా బాధ మటుమాయమయ్యను. నాయన, మాధవునకు శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి ఈ స్థూల శరీరముతో లేదు. వాని సూక్ష్మ శరీరము ఈ 10 రోజుల నుండి కూడా గురువపురములోనున్న శ్రీచరణుల వారి సన్నిధిలో ఉన్నది. ఏది ఏమైనను వారి కోరిక తీరెను. శ్రీవల్లభుల లీలలు అనూహ్యములు, కాలకర్మ కారణ రహస్యములు ఎవ్వరును కూడా గ్రహింపజాలరు. అది శ్రీపాదుల వారికి మాత్రమే సాధ్యము. మాధవుని స్థూల శరీరములోనికి ప్రవేశింపజేయవలసిన బాధ్యతను శ్రీపాదుల వారు నాకు అప్పగించిరి. మనము ఆ పనిని సత్వరమే నెరవేర్పవలెను అని శ్రీ పళని స్వామి సెలవిచ్చెను. నాకు ఇంతకు ముందు ఉన్న విచారమంతయును క్షణములో మాయమయ్యను. మాధవుడు పునర్జీవితుడు అగుట కంటే నాకు కావలసినది ఏమున్నది? మాధవుని పాతిపెట్టిన చోటికి వచ్చితిమి. శవము బయటకు తీయబడినది. నాకు సహాయకులుగా మరి 2 ఉండిరి. స్వామి మమ్ములను దక్షిణ దిక్కుగానున్న తాటి చెట్ల గుంపు వద్దకు పోయి, మాధవుడి కరచిన ఓ నాగరాజమా, శ్రీపాద శ్రీ వల్లభుల ఆజ్ఞ ప్రకారము నీవు శ్రీ పళని స్వామి వారి సన్నిధికి రావలసినదని ఆజ్ఞాపించడమైనది అని చెప్పమన్న మేము ఆ విధముగానే చేసితిమి. శ్రీ పళని స్వామి తన కౌపీనము నుండి 4 చిన్న గవ్వలను తీసెను. వాటిని శవము యొక్క 4 దిక్కుల వద్ద ఉంచిరి. అవి కొంతసేపటికి కొద్దిపాటి ఎత్తుకు ఎగిరినవి. ఆ పిదప రివ్వుమని ధ్వని చేయుచు ఆకాశములోని 4 దిక్కులలోనికి పోయినవి. మరి కొంతసేపటికి బుసలు కొట్టుచు వచ్చుచున్న నాగుపామును చూచితిమి. అది ఉత్తర దిక్కు నుండి వచ్చుచుండెను. ఆ పాము చాలా అసహనముగా ఉండెను. శ్రీ పళని స్వామి యొక్క 4 చిన్ని గవ్వలు దాని పడగ మీద కూర్చున్నట్లుగా అంటుకొని పోయి ఉండెను. శ్రీ పళని స్వామి ఆ పామును మాధవుని శరీరము నుండి విషమును తీసివేయమని చెప్పెను. పాము ఎచ్చట కరిచినదో అచ్చటి నుండియే విషము గ్రహించబడెను. శ్రీ పళని స్వామి శ్రీపాద శ్రీ వల్లభ నామమును స్మరిస్తూ ఆ పాముపై మంత్రోదకమును చల్లిరి. ఆ పాము శ్రీ పళని స్వామి పాదములను ముద్దు పెట్టుకుని శ్రీ స్వామి వారికి 3 ప్రదక్షిణము చేసి ప్రశాంతముగా నిష్క్రమించెను. దత్తభక్తులకు అన్నము పెట్టుట వలన కలుగు ఫలము. శ్రీ పళని స్వామి ఈ విధముగా సెలవిచ్చిరి. ఈ పాము గత జన్మమునందు ఒక స్త్రీ. ఆమె వృద్ధురాలయ్యను. ఆమె కొంత పాపమును కొంత పుణ్యమును చేసి ఉండెను. ఒక పర్యాయము దత్తభక్తుడైన ఒక బ్రాహ్మణునకు ఆమె అన్నము పెట్టెను. దత్తుడు చాలా సులభముగా ప్రసన్నమగు తత్వము గలవాడు. ఈమె మరణించిన తరువాత యమలోకమునకు పోయెను. యమధర్మరాజు ఈమెనిట్లు ప్రశ్నించెను. నీవు కొంత పాపమును కొంత పుణ్యమును చేసుకుని ఉంటివి. దత్తభక్తుడైన బ్రాహ్మణునకు అన్నము పెట్టుట వలన నీకు మహాఫలము సిద్ధించినది. శ్రీ దత్తాత్రేయుల వారు ప్రస్తుతము శ్రీపాద శ్రీ వల్లభ రూపమున మానవలోకములో ఉన్నారు. నీ పాప పుణ్యముల ఖాతాలో మార్పు చేయవలసినదనియు నీకు మహాపుణ్యము కలుగునట్లును స్వల్ప పాపము కలుగునట్లును మమ్మలను వారు ఆజ్ఞాపించిరి. అందుచేత చిత్రగుప్తుల వారు నీ ఖాతాలో మార్పును చేసిరి. నీవు తొలుదొల్తగా పాపమును అనుభవించదవా లేక పుణ్యమును అనుభవించదవా? దానికి ఆమె పాపఫలము స్వల్పముగానే ఉండుట వలన ముందుగా ఆ స్వల్ప పాపఫలమును అనుభవించి ఆ తదుపరి పుణ్యఫలమును అనుభవించదనని చెప్పినది. అందువలన ఆమె భూలోకములో పాముగా జన్మించినది.
అయితే ఆమె మనస్తత్వము ఇతరులకు హాని చేయనది అగుట వలన తన దారికి అడ్డము వచ్చిన వారిని అందరినీ కూడా ఖర్చుచుండెడిది. అందువలన దానికి మరింత పాపఫలము తోడగుచున్నది. నాయన, సర్పములలో 4 జాతులుండును. మొదటి రకము పాములు ఎవరికీ హాని చేయక కేవలము గాలిని ఆహారముగా చేసుకొని యోగుల వలె జీవించును. రెండవ రకము పాములు ఎవరి నీడ అయినా దాని మీద పడిన ఎడల క్రోధముతో వారిని చంపివేయును. మూడవ రకము పాములు నరుని కంట పడకుండా ఉండగలందులకు ప్రయత్నించును. ఒకవేళ నరుడు ఎదురైన ఎడల భయముతో పారిపోవును. నాలుగవ రకము పాములు ఎవ్వరునూ తనకు అపకారము చేయకపోయినను నిష్కారణముగా తన కంటపడిన వారిపై పగబట్టి కాటువేయును. ఆ వృద్ధ స్త్రీ రజోగుణ పూరితురాలు కనుక తన దాపులకు వచ్చిన మాధవుని కాటువేసెను. ఆమె పూర్వపుణ్యవశమున మాధవుని కాటువేసినది. మాధవుడు పూర్వజన్మములోని పాపవశమున వ్యక్త జీవుడయ్యను. శ్రీపాదుల వారి అనుగ్రహము వలన ఆ వృద్ధ స్త్రీ త్వరలోనే తన నాగజన్మము నుండి విముక్తురాలై ఉన్నత లోకమును పొందెను. జీవుడు పిండావస్థలో సర్పిలాకారములో ఉండును. నాగదోషము వలన సంతాన నష్టము కలుగును. యోగ్యులకు అన్నదాన ఫలము. శ్రీ దత్తుడు అల్ప సంతోషి. శ్రీ దత్తుడు నామమున ఎవరికైనా అన్నము పెట్టినచో అన్నగ్రహీత యోగ్యుడైన ఎడల అన్నదాతకు విశేష ఫలము కలుగును. ఆ అన్నసారములోని కొంత భాగము మనస్సుగా మారును. అన్నదాత యొక్క మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, శరీరము మంగళప్రదమైన స్పందనలతో నిండును. దాని వలన వానికి సృష్టిలోని పదార్థములను ఆకర్షించు శక్తి కలుగును. వస్తు సమృద్ధియే లక్ష్మీ కటాక్షము. ఈ సృష్టి అంతయును కూడా సూక్ష్మ స్పందనలతోనూ సూక్ష్మ నియమములతోనూ పరిపాలించబడుచుండును అని పళనిస్వామి సెలవిచ్చిరి. శ్రీపాదుల వారి మహిమ. శ్రీ వల్లభుల వారి నామస్మరణము ఎంతటి లక్ష్మీప్రదమైనది! వారి అనుగ్రహమును పొందిన వారి అదృష్టమును ఏమని వర్ణించగలము? శ్రీచరణుల అనుగ్రహ విశేషమున 10 రోజుల క్రితము భూమిలో పాతిపెట్టబడిన మాధవుడు చెక్కు చెదరక ఉన్నాడు. ఇప్పుడు వానికి ప్రాణమును కూడా ప్రసాదించుచున్న శ్రీపాదుల వారి అనుగ్రహమును, కరుణను, దివ్యలీలను ఏమని వర్ణించగలము? మాధవునిలో చైతన్యము రాసాగినది. వాడు దాహము కొరకు జలమును కోరెను. వారిని అనునయించుచు పళనిస్వామి నెయ్యి మాత్రమే వాని చేత త్రాగించిరి. ఆ నెయ్యి కూడా 100 సంవత్సరముల క్రితముది. మాధవుడు నెయ్యిని త్రాగుటకు నిరాకరించుచుండెను. శ్రీ పళనిస్వామి వారిని అనునయించి నెయ్యి త్రాగిన తర్వాత మంచినీరు ఇచ్చేదనని చెప్పెను. మాధవుడు నెయ్యి పూర్తిగా త్రాగిన తర్వాత కొంతసేపటికి పళ్ళరసమునిచ్చెను, మరికొంతసేపటికి జలమునిచ్చెను. నాగలోక వర్ణన. మాధవుడు పునర్జీవితుడయ్యను. మా ఆనందమునకు మితులు లేవు. మాధవుడు ఇట్లు చెప్పసాగాను. నేను సూక్ష్మ శరీరములో గురువపురము చేరుకొంటిని. శ్రీపాద శ్రీ వల్లభుల వారు ఆజానుబాహులు, విశాల నేత్రములు కలవారు. వారి నేత్రముల నిండుగా నిరంతరాయముగా జీవుల ఎడ కరుణ, జాలి, ప్రేమ ప్రవహించుచుండెను. నేను స్థూల దేహదారిని కాకపోవట వలన అచ్చట స్థూల దేహదారులైన భక్తులకు కనిపించనైతిని. శ్రీవల్లభులు గురువపురములోని ఆ దీవి మధ్య భాగమునకు పొమ్మని ఆజ్ఞాపించిరి. నేను శ్రీవల్లభుల నామస్మరణము చేసుకొనుచు ఆ దీవి యొక్క మధ్య భాగము నుండి లోతులలోనికి పోతిని. భూమి యొక్క లోతులలో భూకేంద్రము వద్ద అనేక ప్రాసాదములున్నట్లు కనుగొంటిని. అది పాతాళ లోకమని నేను తెలుసుకొంటిని. స్థూలముగా చూచి వారికి అచ్చట స్థూల రూప పదార్థము మాత్రమే గోచరించును. నావలే సూక్ష్మ శరీరములో పోవు వారికి అచ్చట సూక్ష్మ రూపమైన లోకము గోచరించును. అచ్చటనున్న నాగజాతి వారు కామరూపధారుడు. వారు కోరిన రూపమును ధరించుటకు శక్తి కలిగిన వారు. వారు సాధారణముగా నాగరూపములోనే సంచరించుటకు ఇష్టపడువారు. అచ్చట నేను అనేక మహాసర్పములను చూచితిని. కొన్ని సర్పములకు వేలకు వేలు పడగలున్నవి. పడగల యందు మనులున్నవి. వాటి నుండి కాంతి ప్రసారము జరుగుచున్నది. కొన్ని నాగులు యోగముద్రలోనున్నట్లు పడగలను విప్పి మౌనముద్రలోనున్నవి. ఆశ్చర్యము! అందులో ఒక మహాసర్పముండెను. ఆ సర్పమునకు వేలకు వేలు పడగలుండెను. ఆ మహాసర్పముపై శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ మహావిష్ణువు వలె పవలించియుండెను. అచ్చటనున్న మహాసర్పములు వేదగానమును చేయుచున్నవి. స్వామి చిదానందముగా ఆ గానమును వినుచుండెను. నా ప్రక్కనున్న ఒక మహాసర్పము ఈ విధముగా చెప్పసాగెను. శ్రీ దత్తాత్రేయ మహామహిమ. శ్రీ దత్తప్రభువులు నేపాల దేశమునందు గల చిత్రకూటములో అనసూయ పర్వతముపై అత్రి అనసూయలకు పుత్రుడుగా పూర్వయుగములో అవతరించిరి. వారు అవతారమును చాలించకుండా సూక్ష్మ రూపములో నీలగిరి శిఖరమున, శ్రీశైల శిఖరమున, శబరగిరి శిఖరమున, సహ్యాద్రి యందును సంచరించుచుందురు. దిక్కులే అంబరముగా వస్త్రముగా కలిగిన వారు దిగంబరులని ప్రఖ్యాతి చెందెదరు. సహ్యాద్రి యందు వారు యోగనిష్ఠులైరి.
వారు నాద సంప్రదాయనులైన గోరక్షనాథునకు కూడా క్రియాయోగమును ఉపదేశించిరి. జ్ఞానేశ్వరుడను యోగికి ఖేచరీ ముద్రలో కూర్చున్న నిరాకార యోగి రూపములో వీరు దర్శనమిచ్చిరి. వీరు దేశకాలములకు అతీతులు. శ్రీ ప్రభు సన్నిధిలోనున్న మాకు భూత భవిష్యత్ వర్తమానములు వేరువేరుగా కనిపించవు. మాకు అంతయును నిత్యవర్తమానమే అనఘా సమేత దత్తాత్రేయ దర్శన. నా ప్రక్కనున్న మరి ఒక మహాసర్పము, నాయన మాధవ, మమ్ములను కాలనాగులను ఋషీశ్వరులందరూ. శ్రీ దత్తుడు వేలకు వేల సంవత్సరములు రాజ్య పరిపాలన చేసిన తరువాత తన రూపమును గుప్తపరచుకొనగోరెను. వారు నదిలో నీట మునిగి కొన్ని సంవత్సరములుండిరి. ఆ పైన నీటిపైకి వచ్చిరి. వారి అనుచరులమైన మేము తిరిగి వారు మాతో వచ్చుదరని అచ్చటనే ఉంటిమి. వారు మా నుండి మరుగుపరుచుకొనుటకు యత్నించుచున్నారని మాకు తెలియను. వారు తిరిగి నీట మునిగి కొన్ని సంవత్సరముల తర్వాత పైకి వచ్చిరి. అయితే ఈసారి వారి చేతిలో మధుపాత్ర ఉండెను. మరి ఒక చేతిలో 16 సంవత్సరముల వయస్సు ఉన్న సొగసుగత్తె ఉండెను. మధుపాన మత్తుడును స్త్రీలోలుడును అయినటువంటి ఇతనినా మనము ఇంతవరకు దైవమని భ్రమించితిమని అనుకొని మేము మరలిపోతిమి. వారు అదృశ్యులైరి. వారు అదృశ్యులైన తదుపరి మాకు జ్ఞానోదయమైనది. వారి చేతిలోనున్న మధుపాత్ర యోగానంద రూపమైన అమృతమనియు, ఆ సొగుసు కత్తె త్రిశక్తి రూపిణి అయిన అనఘా లక్ష్మీదేవి అనియు మాకు స్ఫురించెను. తిరిగి వారిని ఈ భూమిపై అవతరింపచేయుటకు ఘోర తపస్సు చేసితిమి. శ్రీ దత్తుల అనుగ్రహమున శ్రీ పీఠికాపురములో వారు శ్రీపాద శ్రీ వల్లభ అవతారమును దాల్చిరి. శ్రీ గురువపుర వర్ణన. ఆనాడు వారు ఎచ్చోట స్నానార్థము నీట మునిగిరో అదే ఈ పరమ పవిత్రమైన గురువపురము. వారు జలసమాధిలోనున్నట్లే మేమును మా సూక్ష్మ స్పందనలతో ఈ సూక్ష్మలోకమున యోగ సమాధిలోనున్నాము. కౌరవ పాండవులకు మూల పురుషుడైన కురు అను మహారాజునకు జ్ఞానోపదేశము చేసిన కురుపురమే ఈ పవిత్ర స్థలము. నాయనా మాధవ, ఈ కురుపుర మహాత్యము వర్ణించుట ఆదిశేషునికైనను తరము కాదు. సదాశివ బ్రహ్మేంద్ర పూర్వగాథ. శ్రీపాద శ్రీ వల్లభుల శ్రీచరణములకు నేను ప్రణమిల్లితిని. శ్రీ వల్లభులు కరుణాంతరంగులై, వత్స, ఈ నా దివ్య భవ్య దర్శనము గొప్ప అలభ్య యోగము. నీతో మాట్లాడిన ఒక మహాసర్పము రాబోవు శతాబ్దములలో జ్యోతి రామలింగస్వామి రూపమున అవతరించి జ్యోతి రూపముగానే అంతర్ధానమగును. నీతో మాట్లాడిన మరి ఒక మహాసర్పము సదాశివ బ్రహ్మేంద్ర నామమున రాబోవు శతాబ్దములలో భూమి మీద అనేక లీలలను చూపును. శ్రీ పీఠికాపురము నాకు అత్యంత ప్రీతిపాత్రము. నా పాదుకలు పీఠికాపురములో ప్రతిష్ఠింపబడును. నేను జన్మించిన నా మాతామహగృహమునందే నా పాదుకలు ప్రతిష్ఠింపబడును. నా జన్మ కర్మలు దివ్యములు, అవి రహస్యములు, అవి గోపనీయములు. నీవు శ్రీ పీఠికాపురములో నా పాదుకలు ప్రతిష్ఠింపబడు స్థలము నుండి పాతాళమును చేరి అచ్చట తపోనిష్టలోనున్న కాలనాగులను కలుసుకొని రమ్మనిది. శ్రీ పళనిస్వామి మందహాసము చేయుచు, నాయనా మాధవ, పీఠికాపురం నందలి కాలనాగులను గూర్చి తదుపరి చెప్పవచ్చును. మనం సత్వరమే స్నానము పూర్తి చేసి ధ్యానము చేయవలెను. ఇది శ్రీపాద శ్రీ వల్లభుల వారి ఆజ్ఞ అని తెలిపెను. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. అధ్యాయం 3 సమాప్తము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.